ఇదిగోండి ఈరోజు వంకాయ పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి వంకాయ, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ ఎలా చేయాలో చక్కగా చేసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా వంకాయ ఎంత బాగుందో చక్కగా. ఇదిగోండి ఓకే. ఇదిగోండి వంకాయకి ఆయిల్ రాసి చక్కగా ఇదిగోండి చూసారా ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసేసి చక్కగా పొయ్యి మీద కాల్చేస్తారండి. నేను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే. ఇదిగోండి చక్కగా ఈ విధంగా చక్కగా కాల్చేసుకోవాలి. చూసారు కదా ఎలా కాల్చానో. ఇదిగో చక్కగా గ్యాస్ మీదే కాల్చేసాను నేను. చూసారా చక్కగా మెత్త నౌజులాగా అయిపోయింది. ఇదిగోండి ఇలా నొక్కితే చక్కగా ఇదిగోండి ఇలా చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా పప్పర్ తీసి ఇవన్నీ ఈ రకంగా ఇలా వచ్చేస్తుందండి. చక్కగా పప్పర్ తీసేస్తే ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఓకే. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగో చూసారా ఈ విధంగా చక్కగా ఇవన్నీ తీసేయాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది పప్పర్. ఇవన్నీ తీసి క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే. ఇదిగోండి చక్కగా ఈ రకంగా ఇలా క్లీన్ చేసాను. చూశారు కదా పై పొపరంతా తీసేసాను. ఇదిగో ఇదంతా చూసారుగా ఈ విధంగా చక్కగా తీసాను. ఇదిగోండి చక్కగా. ఇప్పుడు మనం ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఈ రకంగా తీసుకొని మనం పచ్చడి చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఇదంతా. ఇది మెత్త నౌజులాగా వంకాయ పచ్చడి అండి. చేసుకుంటే అదిరిపోద్దండి. ఉల్లిపాయ వేసి చక్కగా నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది. మీకు చూపిస్తాను. ఓకే. చూసారుగా అదిగోండి పచ్చిమిర్చి వేసాను కదా. ఇగో పచ్చిమిర్చి ఉప్పు వేసానండి. ఇప్పుడు దీంట్లో మనం వేయవలసినవి ఏంటంటే ఇంకా ఈ ఉప్పు ఒకటే వేసాను. ఇప్పుడు దీంట్లో వేయాల్సినవి ఇదిగోండి మనం చింతపండు నానబెట్టేసాను ఆల్రెడీ. చింతపండు వేసాం కదండి. ఇగోండి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చూసారా ఈ వంకాయ ఈ రకంగా చేసాం కదా. ఇదిగోండి వంకాయ కూడా వేసేస్తున్నా. ఓకే. మళ్ళీ నూరాక మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారుగా ఏ విధంగా చేసుకోవాలి. చక్కగా అన్ని పాళ్ళు సరిపోయినాయి. చింతపండు ఏంటి మొత్తం అన్నీ వేసాం కదా. చక్కగా అన్నీ సరిపోయినాయి. దాని కాంబినేషన్ ఏంటంటే ఇదిగోండి ఇది సూపర్గా ఉంటుంది. చక్కగా ఒక ముద్దలో ఇది కూడా నంచు తిన్నామంటే భలే ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఓకే. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. అన్నీ వివరించి మీకు చూపించాను కదా. అదే ప్రకారంగా చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ పచ్చడి చక్కగా చేశాను కదండి. మీకు అన్నీ వివరించి నేను చూపించాను. వంకాయ పచ్చడిలో తగు మాత్రంగా కారం వేసుకోవాలి. కారం తక్కువ పడద్దండి. వంకాయలో కారం తక్కువ పడుద్ది. తగి మాత్రమైన పులుపు వేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఆ పచ్చడి చేసిన తర్వాత ఉల్లిపాయ ఇంత ఉల్లిపాయ 4 చీలికలు తీరి అందులో నానబెట్టేయండి. పచ్చడిలో నానబెట్టేసి అది మీరు అన్నం తినేటప్పుడు నంచుకు తిన్నారంటే ఆహా ఏమి టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు. అది వంకాయ కూరలో ఉల్లిపాయ చక్కగా బాగుంటుందండి నంచుకుంటాం. తెలుసండి ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుంది వంకాయ పచ్చట్లో. తెలుసండి వంకాయ పచ్చడిలో ఉల్లిపాయ నంచుకు తింటే సూపర్గా ఉంటుంది. నేను అన్నీ వివరించి మీకు చూపించాను కదా. అదే ప్రకారంగా మీరు కూడా చేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినండి. మీరు కూడా వంకాయ పచ్చడి చేసుకొని చక్కగా పొయ్యి మీద కాల్చుకోవాలి. మగ్గ పెడతాం కాదు. మళ్ళీ ఇంత కాయ ఉంటుంది కదండి, పెద్ద కాయ పచ్చడికాయ ఉంటుంది కదా. అది మనం గ్యాస్ పొయ్యి మీద చక్కగా ఇలా కాసుకొని చక్కగా కాల్చుకోవాలి. తెలుసండి మనం వెలిగిస్తాం కదా. చిన్న మంట పెట్టి, పెద్ద మంట కాదు చిన్న మంట మీద కాయకు నూనె రాసి దాని మీద కాల్చుకొని చక్కగా మనం అది చక్కగా పొపర తీసేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా క్లీన్ చేసుకొని ఇందులో పురుగు బుట్ట ఏమన్నా ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి పరీక్ష చేసుకొని.
క్లీన్ చేసుకోవాలన్నమాట అది కాల్చిన తర్వాత. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చెప్పాను, చూపించాను కూడా. అదే ప్రకారంగా మీరు చేసుకోండి. ఓకే, వంకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది.